అన్నీ విడిగా విడదీసి మీకు చెబుదామని మీ ఛానల్లో చూపిందామని ఈ కొబ్బరికాయని సాంబార్ చేసుకోవచ్చు, చట్నీ చేసుకోవచ్చు, ఇలాగే 3 రకాల దేవుడికి కొట్టచ్చు. చాలా ఉపయోగాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు మీకు చూపించేది ఈరోజు ఈ కొబ్బరికాయలు ఇలా పెట్టాను కదా. ఇదే కొబ్బరి చెక్కని, ఎండు చెక్కని ఎన్నో రకాలు ఉపయోగించవచ్చు. ఇదే చెక్కలను నూనె ఆడించుకుని నూనె రాసుకోవచ్చు. ఇదే చెక్కలు అయిపోయిన తర్వాత మీకు కొబ్బరి కూర మిర్చి ఆడిన తర్వాత ఇలా ఉండ చేస్తాం. బెల్లం పాకం పెట్టాం. ఇప్పుడు ఆ బెల్లం పాకం వేసి మీకు చూపిస్తాం. ఇది ఉండ రోజుకొకరు తింటే మోషన్స్ బలం, నరాల బలం, వీక్ ఉన్న వాళ్ళకి వీక్ లేకుండా, కాళ్ళు పీకిలు లేకుండా రోజుకొకరు తింటే మీకు ఉపయోగం చాలా ఉంది. ఇది చేసిన తర్వాత తెలుస్తుంది. పెద్ద కష్టం ఏమి కాదు. మీరు అర్థం చేసుకుని ట్రై చేయాలి. ఏదో సూత్రం చేతనం కాదు, నమ్మి చేయండి. ఇది ఒక కుండ తీసి ఇలాగే మీకు లారికాయలు, లాంగ్ మొగ్గలు ఇవన్నీ కూడా వేసి తయారు చేస్తాం. తయారు చేసిన తర్వాత రోజుకొకటి తింటే నరాల బలం దేనివల్ల అవుతుంది? మైండ్ ఆలోచన వల్ల. ఈ ఆలోచన ఎక్కువ వల్ల. అలాగే తింటే మైండ్ బాగుంటుంది, ఆలోచన తగ్గుతుంది, నిద్ర పడుతుంది, చాలా సేఫ్టీ ఉంటుంది దీనివల్ల. ఒకసారి చేసి చూడండి, చూసి ఆనందించండి. దీని గురించి ఇంకా చాలా పై ఉంటాయి. నెక్స్ట్ మళ్ళీ ఇంకో దాని మీద తీస్తూ ఉంటాను. అయితే త్రిమూర్తుల శాల అని చెప్పేసి ఇంతకు జాన్ చెట్టు మీద తీసాను, కొబ్బరి చెట్టు మీద తీసాము. ఇలా ఒక్కొక్క శాలను పెట్టుకుంటా చేసుకుంటా పోతాం. నెక్స్ట్ ఇప్పుడు పొయ్యికాడ తీసి చెప్తాను మళ్ళీ మీకు. ఉంటాను సార్. బెల్లం పాకం పడతారండి ఈసారి? నెక్స్ట్ బెల్లం పాకం పడతారా? అవునండి, అందజేస్తారు. ఇది బెల్లం పాకం పడతాను. అదే చూద్దుగానండి. అలాగండి. చేసిన తర్వాత ఉండ తిందిరిగానే తయారు చేస్తానండి. అలాగే. ఓకే, ఉంటానండి. అలాగండి. కుట్టినట్ట తేడా వచ్చేస్తుంది చూసుకుంటాం కదండి. ఇందాక ఈ చెప్పింది మునేశ్వర్ హిమాలయ పర్వతాల్లో మునేశ్వరుల దగ్గర ఉన్న పుస్తకాలండి ఇవన్నీ. ఆ దగ్గర పుస్తకాల్లో బాగా సంపాదించి దీంట్లో ఎన్నో ప్రయోగాలు ఉన్నాయి, ఎన్నో రకరకాలు ఉన్నాయి. ప్రతి మొక్క కూడా మానవ లింక్ ఉంది. ఈ లింక్ ఉన్న మొక్కలు మీకు ఉపయోగపడేలాగా ఒక మొక్క ఏరి మేము బతుకున్న చేపు కూడా ఒక్కొక్కటి చేసి ప్రజలకు ఉపకారం అందుబాటులో అందిద్దామని కోరుతున్నాను నేను. ఈ మునేశ్వరులు యోగులు విమాన పర్వతం వచ్చింది. పుస్తకం కిందకి రాలేదు, చాలా కష్టపడి తెప్పించండి పుస్తకాన్ని. నమస్తే అండి, మళ్ళీ చేస్తాను, మళ్ళీ చూపిస్తాను. పొడి వేస్తున్నాండి అందులో మొత్తం మీద పాకం. ఇదంతా తేనె పాకం అండి. ఈ బెల్లం పాకం కరెంట్ కూడా వచ్చేసిందండి దేవుడి దేవల్ల మనకు. ఈ శాలను అందరూ చూసి ఇంకా ఎన్నెన్నో ఈ వనమూలికలు ఉన్నాయండి. ఈ వనమూలికల గురించి ప్రతి వనమూలిక చదివి మనం పట్టుకుంటే ప్రజల్లో సేవలో క్షీమించాలండి. ప్రతిది కూడా మనం బతికేది కూడా ప్రజల కోసం బతకాలండి, ప్రజలకు సాయం చేయాలండి. మనం ఒప్పుకున్నంత వరకు ప్రజా సేవ చేద్దామండి. అది ఎందుకంటే నా తత్వం అటువంటిది. కొత్త ఏముంది తెచ్చామండి, కొత్త ఏం పెట్టుకెళ్తావు? ఏమీ లేదు, ఇక్కడే వదిలేసిపోవాల్సింది. అన్నీ కూడా మంచి చెడ్డ చెప్పుకుంటారు, అంతే ఉంటుంది, ఏముండదు. 1000 కోట్లు వస్తున్నా ప్రాణాలు కాబట్టి డాక్టర్ ఉన్నాడు అంటే డాక్టర్ లేడు. ఈ ఆయుర్వేదం ఉద్దేశాక చాలామంది చాలా రకాల బాధలు, చాలా తెలియని రోగాలన్నీ వస్తున్నాయండి. మీకు అర్థమవుతుందా డాక్టర్ గారు? చాలా రోగాలు వస్తున్నాయండి మనకి తెలియకపోవడం వల్ల. దాని మీద చెప్పండి కలిపి చేయండి. అది ఇది కలుపుతారండి ఇలాగా. ఇప్పుడు ఇది ఉండవుతుందండి. ఇందులో 3 భయాలు ఉన్నాయండి. ఇంకా జిగురు పాకం రావలేదండి అది? ఇంకా జిగురు పాకం రావలేదండి అది? వచ్చేది చెప్పండి. చాలా బాగుంటుందండి. ఇది తినడం వల్ల కాళ్ళు మీకు రైలు దొరుకుతాయండి, నరాల బలం దొరుకుతాయండి, భార్యాభర్తలు గొడవలు దొరుకుతాయండి. నేను మీకు ఈ చాలా మంది బాధపడతారు. ఎందుకంటే తిండి వల్ల కుర్రోళ్ళు చాలామంది బాధపడుతున్నారు. కట్ చేయమంటే మీకు కొబ్బరి గురించి చెప్పాను, కానీ
ఇంకా బలం కావాలనుకోండి ఇందులో నువ్వొప్పు కూడా వేసుకోవచ్చు. తెల్ల నువ్వొప్పు ఉంటుంది. ఆ నువ్వొప్పు కలిపి ఉండి ఇది ఉండలు చేసుకోండి. రోజుకోకుండా తింటే మీకు నరాలు ఎక్కడ లేని బలం 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 బ్రహ్మాండంగా ఉంటుంది. నేను అవి తినబట్టే నా వయసు 65 అయినా 25 లాగా వ్యాపారాలు చేసుకుంటే దేవుడు చక్కగా తిరుగుతున్నానంటే కారణం ఆ సీక్రెట్ ఉంది. ఆ సీక్రెటే కొబ్బరుండ నువ్వులు కలిపి తింటే దీని ప్రయోగాలు ఎన్నెన్నో నేను చెప్పక్కర్లే. వాడిన తర్వాత మీరే తెలుసుకుంటారు. ఇది పెంపచేయం కాదు. కొబ్బరికూర కోరి పాకం బట్టి ఈ పాకంలో బెల్లం వేసి ఈ బెల్లం ఈ పొడి వేసి కోరిన పొడి వేసి అలాగే నువ్వులు చేసేసిన తర్వాత నువ్వులు పై జల్లుకుని ఉండ కూడా చేసుకోండి. అది కూడా తింటే సూపరు. మీకు నువ్వులు మించిన బలమే లేదు. పళ్ళు సరుకులకి నల్ల నువ్వులు నవ్వితే కూడా నల్ల నువ్వులు పనిచేస్తాయి. అలాగే ఈ కొబ్బరి ఉండ నువ్వులు ఉండ కలిపితే నరాలు కాడు పీక ఉండదు, తలనొప్పి ఉండదు, మానసిక ఒత్తిడి తగ్గుతుంది. అంత ప్రజాగా ఉంది. ప్రకృతి ఇచ్చిన మొక్కల్లోంచి వచ్చిందే కొబ్బరికాయ, అదే నువ్వులు, అదే చెరుకు ముక్కలు వచ్చింది బెల్లం. ఇవన్నీ కలిపిందే ప్రకృతి ఇచ్చింది. ఈ ప్రకృతి దూరం పెట్టేస్తున్నారు చాలామంది తెలక. కానీ దయచేసి పూర్వం నుంచి సాధువులు మునీశ్వరులు విమానాయన పర్వతాల నుంచి తిన్న వనమునుకులు అన్నీ కూడా ఈ పుస్తకంలో ఉన్నాయి. ఎంత చెప్పని చూసిన పుస్తకం ఆ పుస్తకంలో ఉన్నాయి. ఇవన్నీ చూసి ఆలోచించి ఎక్కడెక్కడ మొక్క ఉందో ఎన్నో అడవులు అనంతా తిరిగి పట్టుకుని మీకు చేసి పెట్టి ప్రజాసేవ చేద్దామని భావనలో మేము ఉన్నాం. మీరు అర్థం చేసుకోండి, చేసుకుని తిని ఆలోచించుకోండి బాగా మంచిదండి. ఇంకా ఎన్నో తీర్థం ఇద్దరు కానీ. ఓకే అండి, నమస్తే అండి. నా పేరు త్రిమూర్తులు, గోకవరం మండలం కొత్తపల్లి. ఇది ఇలా జాగ్రత్త తిప్పాలండి. ఇలా తిప్పితే ఒక అరగంట పడుతుందండి తయారవుతుందికి. కంగారు పడి పెద్ద మంట తిప్పితే మాడిపోద్దండి. ఇది చాలా జాగ్రత్తగా చేయాలండి. ఇలా చూడండి. ఓకే సార్. ఇప్పుడు మేము మాట్లాడిన 30 సెకండ్లు ఇరిపోయిందా? అయిందని పెట్టి ఇది ఇలా మెల్లగా జాగ్రత్తగా చేసుకుంటే ఒక అరగంట దాటి కనీసం 30 గంటల దగ్గర అవుతుందండి. ఇది అప్పుడు చేస్తేనే బాగుంటుంది, అడుగు మాడదు. ఇది చేసిన తర్వాత ఇది తింటే అమృతంలా ఉంటుందండి. ఇది చాలా రోగాలు పనిచేస్తుంది. ఇది కష్టపడి చేసే విధానం ఇదండి. ఇప్పుడు ముందు పాకం పెట్టానండి. పాకం పెట్టిన తర్వాత మీకు కొబ్బరి కూర వేసాం. కూర వేసిన తర్వాత ఇది మంటతో చిన్న మంట. ఈ మంటలో ఇలా తయారైపోయిందండి. ఇప్పుడు ఇందులో లాల్మింగం ఇంకా చాలా రకాలు కలిపినండి. ఇవన్నీ కూడా ఈ లేని చాలా బలం. ఇలా మీరు తయారు చేసుకోండి, శుభ్రంగా తినండి. ఇంకెంత టైం పడుతుంది అంటారండి? 30 నిమిషాలతో అయిపోయిందండి. పర్వాలేదండి, అయిపోయిందండి. గెత్తి తిప్పితే తోడిపోద్దండి. ఇంకా పొయ్యి మీద నుంచి బలం ఉంటుంది ఇది. సరే అండి. ఇప్పుడు నాకు తెలిసినంత వరకు దయచేసి మీ అందరికీ చెప్తున్నానండి. నేను చెప్పిన తర్వాత ఇందులో తప్పు ఒప్పులు ఏమైనా ఉంటే మన్నించండి. కొత్తగా కష్టపడి కొత్తగా ఎన్నెన్నో తీయాలన్న కోరుకుతో పుట్టాక మనిషినే ఏదో ఒకటి చేయాలన్న తపనతో నాకు తెలుసున్న ఆయుర్వేద వైద్యం, వనమూలిక నాటు వైద్యం గురించి ప్రతి క్షణం మైండ్ అంతా అక్కడే పెట్టుకుంది నేను ట్రై చేస్తాను. మా గురుగారు అన్నారు. అలాగే మన హిమాలయ పర్వతాల్లో సాధువులు యోగులు మహాయోగుల దగ్గర గ్రంథాలయం మా గురుగారు రెడ్డి గారు పుల్లారెడ్డి గారు అని ఆయన తెచ్చిచ్చారు నాకు. ఆయన తెచ్చిచ్చిన తర్వాత పుస్తకాలు చూసి అన్నీ చదువుతున్నాం, చదివి తీరుతున్నాం. ఇంకా ఎన్నెన్నో తీయాలని మమ్మల్ని ఆశీర్వదించాలని ప్రార్థిస్తున్నాం. ఇట్లు త్రిమూర్తులు ఛానల్, గోకవరం మండలం కొత్తపల్లి, మేందూరు త్రిమూర్తులు. బాయ్. ఒక లైక్ కొట్టండి. దగ్గర రావాలండి. ఇది ఊరిని కలపడానికి అప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్ళాలి. మీరు స్టార్ట్ చేశారా? ఎక్కలేదా? స్టార్ట్ అయిపోయింది. అలాగే కట్ట
ఇప్పుడు మీకు లేని తయారు చేసాం కదండి ఇందాక, ఇదిగోండి లేని తయారైపోయింది. అబ్బా ఇది తేనె తింటే అయ్యో సూపర్గా ఉందండి, చాలా బాగా వచ్చేసిందండి. జున్ను తట్టాలు తీసారు, జున్ను మిరియాలు వేసాం కదండి, ఈ రొంప పానక బుర్రకే ఆ మిరియాలు వేయడం వల్ల ఇది జున్నులాగా ఉంది, కొబ్బరిలాగా ఉంది, పంచి అమృతాలాగా ఉందండి బాబు. బాబా మీరందరూ ఇలా దయచేసి చేసి చూడండి, బాగుంది.